ఎస్ మనం చూస్తున్నాం ఇక్కడ బస్సు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గోదావరిఖని పట్టణంలో మనతో పాటుగా బీజేపీ నాయకులు యువ నాయకులు ఉన్నారు. అదే విధంగా పార్లమెంటరీ అభ్యర్థిస్తున్న అభ్యర్థి కూడా ఉన్నాడు, అయోధ్య రవాణా కూడా ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఫస్ట్ ముందుగా యువ నాయకులతో మాట్లాడదాం. అసలు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, అసలు నరేంద్ర మోడీ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాడు, అదే విధంగా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా వీళ్ళు ఎలాంటి భాగస్వాములు అవుతారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి అన్న, అసలు మీ పేరు చెప్పండి. మీరు? మా పేరు ముష్క సంపద అండి, మేము గోదావరిఖని వాస్తవ్యం. చెప్పండి అన్న, ఎలా మీ ఈ యాత్ర ఎందుకు కొనసాగిస్తున్నారు? అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ముందుగా దేశం విషయానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశంలోని ప్రతి పౌరునికి, దేశంలోని ప్రతి నిరుపేద స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు కూడా పథకాలు అందిస్తూ, మంచి పథకాలు అందిస్తూ ఈ దేశంలో సుపరిపాలన అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు కన్న సుపరిపాలన అనేది ఈ రోజున ప్రజానికానికి అందించడం కోసం నరేంద్ర మోడీ గారు పాటుపడుతూ రోజుకు 16 గంటలు కష్టపడుతూ సమాజం కోసం పనిచేస్తున్నాడనే మంచి ఆలోచనతోటి ఈ రోజున బీజేపీ పైన ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారని మేము భావిస్తా ఉన్నాం. ఎట్లా ఉండబోతుంది అన్న? ఇప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు రాబోతున్నాయి, మీ పార్టీ ద్వారా ఎలా ఉండబోతుంది, మీ అభ్యర్థులు ఎలా ఉండబోతున్నారు? రాష్ట్రంలో పరిపాలన ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ప్రజలందరూ కూడా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మళ్ళీ మోడీ గారు ఉండాలి, ఈ దేశానికి మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి పరిపాలన అవసరమని గల్లీలో కాదు ఢిల్లీలో మాత్రం ఆ మహానేత, ఆ నాయకుడు ఉండాలనే ఆలోచనతోని కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, ఇతర పార్టీలలో ఉన్న కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు, కేంద్రం విషయానికి వచ్చేసరికి దేశంలో ఖచ్చితంగా మోడీ గారు ఉండవలసిందేనని భారతీయ జనతా పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా కోరుకుంటాము. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ మనతో పాటుగా అయోధ్య రవాణా ఉన్నాడు. అయోధ్య రవాణా విహెచ్పి నుండి, గతంలో విహెచ్పి నుంచి ప్రస్తుతం బీజేపీ పార్టీలోకి చేరి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కోసం అని మనతో పాటుగా ఉన్నాడు. ఒకసారి వారిని కూడా అడుగుదాం, ఎలా ఉంది అసలు గతంలో విహెచ్పిలో ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎలా ఉంది, అసలు బీజేపీ పార్టీకి వచ్చినాక ఎలా ఉంటుంది ప్రయాణం అనేది అడుగుదాం. అన్న నమస్తే. శ్రీరామ్ నమస్తే సార్. చెప్పండి అన్న, ఎలా ఉంది ఇప్పుడు మీరు విహెచ్పి నుంచి బీజేపీలోకి వచ్చారు కదా, ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది మీకు? భారతదేశం అంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోనే ఉన్న ప్రపంచ మేధావులు కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచానికి విశ్వగురువుగా మారే సమయం ఆసన్నమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఏమనుకుంటున్నారన్న? మీరు పార్లమెంటరీ అభ్యర్థి టికెట్ ఆశిస్తున్నారు కదా, మీరు ఏమనుకుంటారు? మీకు వస్తుంది అనే ఉద్దేశంలో ఉన్నారా, లేదంటే అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్నారా? మేమంతా సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళం, హిందూ సమాజం సంఘటితం చేసేవాళ్ళం, హిందూ సమాజం కోసము, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరైనా సరే వారి కోసం పనిచేసేవాళ్ళం. వారి రూపంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రూపంలో అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్టికల్ 370 అట్లాంటివి కూడా మా విశ్వ హిందూ పరిషత్ కళల్ని వారు సహకారం చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంను మేము సమర్థిస్తాం. పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాం. కానీ మేము మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం తప్ప మా ఇండివిజువల్ ఎజెండా అనేది ఏముండేది. మేమంతా సంఘం నుంచి వచ్చిన కార్యకర్తలం కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంను బలపరుస్తాం. ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ 3వ సారి సాధించబోతాము. అంతేకాకుండా భారతదేశ అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి వీళ్ళు మనకు చెబుతున్న సమాచారం. కెమెరా పర్సన్ సతీష్ తో రామ.